గోదావరి జిల్లాల్లో మంచి మర్యాదలు ఒక లెవెల్లో సాగుతాయి. వచ్చిన వారికి కడుపు నిండా పెట్టిగాని పంపించరు. ఇక కాపునేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయం అయితే ఇంకా ఎక్కువే. అతిథి మర్యాదలు ఆయన గట్టిగానే చూస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే, తన ఇంటికి వచ్చిన జనసేన నేతలకు ఇటీవల ముద్రగడ బాగానే చూసుకున్నారట. ఆ మీదట కాఫీలు అన్నీ బాగానే ఇచ్చారు. వచ్చిన జనసేన నేతలు కడుపారా ఆరగించారు. ముద్రగడ అభిమానాన్ని మనసారా ఆస్వాదించారు. అక్కడితో ఆగలేదు. అప్పుడే మొదలైంది అసలు కదా. ఇంతకీ ముద్రగడ ఏమన్నారంటే, నా మద్దతు కోసం వచ్చారు, జనసేనలో చేరమంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంతకీ జనసేన టీడీపీ పొత్తుల కథా కమామిషు కాస్త చెప్పండి అనే వివరాలు అన్నీ లోతుగా అడిగి తెలుసుకున్నారట. టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుందని అడిగారట. అంతేకాదు, అధికారంలో వాటా ఏమైనా ఉంటుందా అని కూడా అడిగారట. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని అడిగారట. అసలు ఇంతకీ జనసేన టీడీపీల మధ్య ఏ నిష్పత్తిలో సీట్ల షేరింగ్ ఉంటుంది అని కూడా ముద్రగడ ప్రశ్నించారట. అయితే అన్నిటికీ జనసేన నేతల వద్ద ఒకే సమాధానంగా వచ్చిందని అంటున్నారు. అదే, మా వద్ద ఎలాంటి భూగట్టాలు వివరాలు లేవండి అని. దాంతో ముద్రగడ మండిపడ్డారట. అసలు మన కాపులకు టీడీపీ నుంచి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, అసలు ఎవరికిస్తారో కూడా తెలియదు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి పదవుల విషయం ఇంకా తెలియదు. మరి ఏమీ తెలియకుండా చంద్రబాబు పల్లకి మోయటం ఏంటి అని చికాకు పడ్డారట. సరే, మీ సంగతి ఏమో తెలియదు, నాకైనా ఆలోచనలు ఉండాలి కదా అని ఆయనే అన్నారట. అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియకుండా ఏమిటిది అని ముద్రగడ కాస్త ఆశ్చర్యంగానే అడిగారట. అసలు ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియకుండా కేవలం బేషరతుగా టీడీపీకి మద్దతు ఇవ్వడమేంటి అని కూడా ముద్రగడ కాస్త గరం అయ్యారట. అసలు ఇవన్నీ కాదబ్బాయి, జనసేనకు ఎన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారో క్లారిటీగా చెప్పండి, అప్పుడు నేను జనసేనలో చేరుతాను అని ముద్రగడ ఒక కండిషన్ అయితే పెట్టేశారట. నేనైతే జనసేనలో చేరడానికి రెడీ, కానీ గుడ్డిగా అక్కడ పనిచేయలేను, నా వల్ల కాదు అని ముద్రగడ పెద్ద దండమే పెట్టేశారు. నాకుగా నేనైతే చంద్రబాబుకి ఏ విధంగా సేవ చేయలేను, నా ఆత్మగౌరవం కూడా చంపుకోలేను అంటూ ముద్రగడ కొండబద్దలు కొట్టడంతో తెల్లముఖం వేయడం జనసేన నేతలు అంతైంది. వరుసపెట్టి ఇన్నేసి ప్రశ్నలు వేసిన ముద్రగడకు ఏ జవాబు ఇవ్వలేని జనసేన నేతలు బయటకు దిగాలుగా వచ్చారని అంటున్నారు. మొత్తానికి ముద్రగడ జనసేనలో చేరుతారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేకుండా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.